హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహార ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్గా మామిడికాయని తురుముకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా తాలింపు దినుసులు 4 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక వేరుశనగ గుళ్ళు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయ్యాక ముందుగా మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా చేసుకోకూడదు అన్నమాట. తర్వాత ఒక దాంట్లోకి ఉడికించిన రైస్ తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసి కలుపుకోవాలన్నమాట. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే మామిడికాయ పులిహోర రెసిపీ అయితే తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.